ఈ రోజు మన టాపిక్ ఆయుర్వేద ఔషధ 50 మొక్కలు గుర్తింపు మరియు ఉపయోగాలు. 2 భాగాలుగా తెలుసుకోబోతున్నాము. పరిచయం. మొదటి భాగం. ఆయుర్వేదం ప్రపంచంలోని పురాతన సహజ వైద్య వ్యవస్థలలో ఒకటి. ఇది మొక్కల వైద్యం శక్తి ఆధారంగా రూపొందించబడింది. ఈ వీడియోలో మొదటి భాగంగా 25 ముఖ్యమైన ఆయుర్వేద ఔషధ మొక్కలను గుర్తించి వాటి సాంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకుంటాము. ఈ మొక్కలు శతాబ్దాలుగా వ్యాధులకు చికిత్స చేయడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించబడుతున్నాయి. వాటి ప్రయోజనాలను అర్థం చేసుకోవడం వల్ల మనం సహజమైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించవచ్చు. 1. తులసి. తులసి ఒక పవిత్రమైన ఆయుర్వేద మొక్క. ఇది రోగనిరోధక శక్తిని మరియు శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడానికి ప్రసిద్ధి చెందింది. ఇది దగ్గు, జలుబు, జ్వరం మరియు ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. తులసి జీర్ణక్రియ మరియు మొత్తం ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. 2. వేప. వేప దాని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది చర్మ వ్యాధులు, మొటిమలు మరియు ఇన్ఫెక్షన్ల చికిత్సకు సహాయపడుతుంది. వేప రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 3. అశ్వగంధ. అశ్వగంధ ఒక ప్రసిద్ధ అడాప్టోజెనిక్ హెర్బ్. ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. ఇది బలం, సత్తువ మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ మొక్క హార్మోన్ల సమతుల్యత మరియు నిద్రకు కూడా మద్దతు ఇస్తుంది. 4. అలోవెరా. కలబంద దాని శీతలీకరణ మరియు వైద్యం లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు చర్మం కాలిన గాయాలు మరియు గాయాలకు చికిత్స చేస్తుంది. కలబంద రసం శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది. 5. ఉసిరి. ఉసిరికాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు కంటి చూపును మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉసిరికాయ జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. 6. పసుపు. పసుపులో బలమైన శోథ నిరోధక మరియు క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది మరియు కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పసుపు రోగనిరోధక శక్తిని మరియు జీర్ణక్రియను కూడా బలపరుస్తుంది. 7. బ్రాహ్మి. ఆయుర్వేదంలో బ్రాహ్మి ఒక శక్తివంతమైన మెదడు టానిక్. ఇది జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది. బ్రాహ్మి కూడా ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. 8. గిలోయ్. గిలోయ్ను ఆయుర్వేదంలో అమరత్వం యొక్క మూలం అని పిలుస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు జ్వరం మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. గిలోయ్ కాలేయ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. 9. శతావరి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి శతావరి ఎంతో మేలు చేస్తుంది. ఇది పునరుత్పత్తి ఆరోగ్యం మరియు హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇస్తుంది. ఈ మొక్క జీర్ణక్రియ మరియు రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. 10. అర్జున. అర్జున బెరడు గుండె ఆరోగ్యానికి విరివిగా ఉపయోగించబడుతుంది. ఇది గుండె కండరాలను బలపరుస్తుంది మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అర్జునుడు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయం చేస్తాడు. 11. మోరింగా. మోరింగలో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శక్తిని పెంచుతుంది మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మోరింగ రక్తంలో చక్కెర నియంత్రణకు కూడా మద్దతు ఇస్తుంది. 12. లికోరైస్. ములేతి గొంతు నొప్పి మరియు దగ్గును తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఆమ్లతను తగ్గిస్తుంది. లైకోరైస్ శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. 13.
బేల్ బేల్ పండు జీర్ణ రుగ్మతలకు అద్భుతమైనది. ఇది అతిసారం మరియు మలబద్ధకం చికిత్సలో సహాయపడుతుంది. బేల్ గట్ ఆరోగ్యాన్ని కూడా బలపరుస్తుంది. 14. భృంగరాజ్ భృంగరాజ్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ప్రసిద్ధి చెందింది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది మరియు అకాల బూడిదను నివారిస్తుంది. భృంగరాజ్ కాలేయ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది. 15. కల్మేగ్ కల్మేగ్ అనేది కాలేయ నిర్విషీకరణకు ఉపయోగించే చేదు మూలిక. ఇది జ్వరం మరియు ఇన్ఫెక్షన్ల చికిత్సకు సహాయపడుతుంది. కల్మేగ్ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. 16. గోటుకోల గోటుకోల మెదడు పనితీరు మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది గాయం నయం మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ మూలిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. 17. గుగ్గుల్ కీళ్ల నొప్పులు మరియు వాపు కోసం ఉపయోగిస్తారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. గుగ్గుల్ బరువు నిర్వహణకు కూడా మద్దతు ఇస్తుంది. 18. హరితకి హరితకి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు ప్రేగు కదలికలకు మద్దతు ఇస్తుంది. ఇది సహజంగా శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. హరితకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 19. బిబితాకి బిబితాకి శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది దగ్గు మరియు గొంతు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ మొక్క జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. 20. పిప్పాలి పిప్పాలి జీర్ణక్రియ మరియు జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు సహాయపడుతుంది. పిప్పాలి పోషకాల శోషణను కూడా పెంచుతుంది. 21. ఏలకులు ఏలకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఉబ్బరం తగ్గిస్తుంది. ఇది శ్వాసను మెరుగుపరుస్తుంది మరియు నోటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. ఏలకులు కూడా వికారం నుండి ఉపశమనం కలిగిస్తాయి. 22. దాల్చిన దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది జీర్ణక్రియ మరియు ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ మసాలా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 23. మెంతులు మెంతి గింజలు జీర్ణక్రియ మరియు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి సహజంగా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. మేతి చనుబాలివ్వడానికి కూడా మద్దతు ఇస్తుంది. 24. లవంగం లవంగం బలమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది పంటి నొప్పి మరియు జీర్ణక్రియ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. లవంగం శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. 25. అల్లం అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు వికారం తగ్గిస్తుంది. ఇది జలుబు, దగ్గు మరియు మంటతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లం రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. 'నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం. ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి. ఉపయోగకరమైన పాఠాలు, మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభనాద్రి రావు.